రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుండే రైతు భరోసా పథకం కింద 7,500 రూపాయల సాయం అందించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలైనా సీఎం మంత్రులకు రైతు భరోసా అందించే తీరిక లేదా అని ప్రశ్నించారు. రైతు భరోసాపై ఇప్పుడు సమీక్షలు విధి విధానాల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే ఎందుకు విధి విధానాలు అమలు పరచలేదని ప్రశ్నించారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ వట్టి మాటలే అని తేలిపోయిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతు భరోసాపై తీర్మానం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుండే రైతు భరోసా పథకం కింద 7,500 రూపాయల సాయం అందించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ కుమార్, ఆల్రెడీ వానాకాలం స్టార్ట్ అయి పంటలు వేస్తున్నారు తెలంగాణ రైతాంగం అంతా కూడా. ఇప్పటికే అయినప్పటికీ కూడా రైతు బంధు కావచ్చు, వారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన రైతు భరోసా కూడా ఇప్పటి వరకు కూడా విధి విధానాలు అమలు చేయకపోవడంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ఏదైతే రైతు భరోసా కింద ఇస్తానన్న ఎకరాకు 7,500 అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇటు రైతుకు భరోసా ఉన్నట్లా లేనట్లా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం మీద సోయి విధి విధానాల రూపకల్పన మీద ఉండదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. 7 నెలల నుండి ముఖ్యమంత్రి మంత్రులు తీరికలేగా ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి మంత్రులు దయ్యానికి భయపడి వెనుకటి గోడల మీద ఉపస్థి రేపు రాని రాసి ఉండే కథను వినిపిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎదురు చేశారు. డిసెంబర్ 9 15,000 రైతు భరోసా అన్న ముఖ్యమంత్రి హామీ నీటి మీద రాతలే మరోసారి కూడా తెలిపోయిందని చెప్పేసి ఇప్పుడే రైతు భరోసాకు విధి విధానాలు ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి అని మల్లగులాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఎందుకు రైతు భరోసాను పరిమితం చేస్తామని చెప్పలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. రైతు భరోసాతో దిక్కు లేదు, కౌలు రైతుకు ఈత లేదు, రైతు కూలీల గురించి పట్టించుకున్న నాలుగే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా లేవనెత్తారు. ఇటు వరికి 500 బోనస్ వట్టి బోగస్ అని చెప్పేసి తెలిపినట్టు కూడా సందర్భంగా లేవనెత్తారు. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే రైతు భరోసాను 5 ఎకరాలకో 10 ఎకరాలకో పరిమితం చేస్తామని ఒక విధానమైన ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి సూచించారు. కేవలం కాలయాపన కోసమే శాసనసభ సమావేశాలంటూ ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన అంశాలను లేవనెత్తారు. ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రైతు భరోసాపై తీర్మానం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని ప్రశ్నించారు. రైతు బీమా ఉంచుతారా ఎత్తేస్తారా తేల్చి చెప్పాలని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే ఈ ఆగస్టు నుంచి కొత్త రైతు బీమాకు సంబంధించి రిన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రైతు బీమాపై కూడా వారు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు. రైతు కూలీలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుకు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పారు. ఇది కూడా మాట కట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. దీన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పేసి కూడా ఒక పత్రికా ప్రకటన చెప్పారు. అయితే అబద్ధపు హామీలతో అధికారం తీసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగం నిలువునా ముస్తుందని ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రశ్నలు ఖండించారు. వ్యవసాయ శాఖ మంత్రి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ వానాకాలం నుండే రైతు భరోసా పథకం కింద ఎకరాకు 7,500 అమలు చేయాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను అమలు చేయాలి. ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్ని కూడా మోసాల కిందకే వస్తున్నాయి తప్ప ఒకటి కూడా అమలు చేసే విధంగా లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటు కూలీలకు 12,000 కావచ్చు, ఇటు కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇవన్నీ కూడా కొత్త హామీలే తప్ప అమలు చేసే తీరు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి చేయబట్టారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని వెంటనే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాపై ఒక స్పష్టమైన విధానమైన ప్రకటన చేయాలి. రైతాంగానికి జూన్ చివరి వారం వరకు ఇవన్నీ అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక పత్రికా ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తున్నారు. ఇప్పటికీ రైతుకు ఒకవేళ రైతు భరోసా అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి మోసపూరిత వైఖరి కుట్రలో భాగమైన మరోసారి తేలిపోతున్నా కూడా స్పష్టమవుతుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.